साइबराबाद पुलिस ने तेलंगाना की हुक्मरान जमात टीआरएस के एमएलएस को पार्टी तब्दील करने के लिए रकम का लालच देने वाले बीजेपी के 3 एजेंट्स को गिरफ्तार कर लिया है। एक इतला पर कार्रवाई करते हुए साइबराबाद पुलिस ने मोइनाबाद के एक फार्म हाउस पर छापा मारा और एमएलएस को खरीदने की कोशिश कर रहे 3 एजेंट्स को पकड़ लिया। शमशाबाद डीसीपी के मुताबिक रंगे हाथों गिरफ्तार किए गए अफराद में दिल्ली के स्वामी रामचंद्र भारती, तिरुपति के सिम्हा याजुलू, दक्कन प्राइड होटल के मालिक नंदा कुमार शामिल हैं, जो कि एक मरकजी वजीर के करीबी साथी बताए गए हैं। वाज़ेह है कि पुलिस ने इन अफराद के कब्जे से 15 करोड़ रुपए जब्त कर लिए हैं। पुलिस की जानिब से जल्द ही एक प्रेस कॉन्फ्रेंस करते हुए अराकीन असम्बली को खरीदने की कोशिश करने वाले अफराद की गिरफ्तारी से मुताल्लिक खुलासा किए जाने का इम्कान है। ఇక్కడ అజీజ్ నగర్ అంటే మొయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లోనే మనము రేడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని ఈయన సతీష్ శర్మ, ఈయన ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు అండ్ హైదరాబాద్ లో మనకి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నది. ఇక్కడ ఆయనతోని సిమియాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న నందకుమార్ సన్న శంకరప్ప, వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేడ్ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేస్తాం.